నల్లమల ఫారెస్ట్లో యురేనియం ఉంది అని చాలా రోజుల నుంచి న్యూస్ వస్తున్నాయి. ప్రత్యేకించి ఒక 4-5 రోజుల నుంచి ఎక్కువగా వస్తున్నాయి. ఇందులో చాలామంది కార్యకర్తలు, ప్రముఖులు, సినీ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు, పర్యావరణవేత్తలు, రిటైర్డ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఆఫీసర్స్, పొలిటీషియన్స్ చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారన్నమాట వాస్తవమే. కానీ ఒక సామాన్య మానవుడికి కనుక దీని గురించి తెలియాలి అంటే ఏంటంటే, దీనికి కొంచెం బ్యాక్గ్రౌండ్ కనుక వెళ్తే 1947 సంవత్సరంలో మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి బాగా గొప్ప సైంటిస్టుగా చెప్పుకునేటువంటి వాళ్ళు అంటే ఆ రోజుల్లో సుభాష్ చంద్రబోసు, గాంధీ గారితో పాటు ఉన్నటువంటి సైంటిస్ట్ అన్నమాట. హోమీ బాబా అంటారు ఆయన. హోమీ బాబా అనేటువంటి ఆయన ఈ న్యూక్లియర్ టెక్నాలజీలో, న్యూక్లియర్ సైన్సెస్లో, ఇస్రో లాంటి సంస్థలో రాకెట్స్ లాంచ్ చేయడము, న్యూక్లియర్ మెటీరియల్ని ఆరోగ్యపరంగా R&D కోసమని, ఆరోగ్యం కోసమని, అంటే ఇప్పుడు ఆరోగ్యం కోసమని చెప్పి ఎందుకు అంటున్నానంటే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేటువంటిది బాంబేలో క్యాన్సర్ ట్రీట్మెంట్కి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు రేడియంని, యురేనియం, పొలోనియం ఇట్లాంటి మెటీరియల్స్ని వాడతారు, ఈ రేడియో యాక్టివ్ మెటీరియల్స్ని. అదేవిధంగా మన హైదరాబాద్లో ఉన్న బసవతారకం హాస్పిటల్ కూడా క్యాన్సర్ హాస్పిటలే, వాళ్ళు వాడతారనమాట. అందుకని ఆ మెటీరియల్స్కి ఇంపార్టెన్స్ ఉంది. విద్యారంగంలో వాడుకోవచ్చు, వైద్య రంగంలో వాడుకోవచ్చు, న్యూక్లియర్ ఎనర్జీ అంటే మన పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి వాడుకోవచ్చు, దెన్ వ్యవసాయ రంగంలో వాడుకోవచ్చు, వీటన్నిటిలో కూడా వాడుకోవచ్చు. అందుకని చెప్పి దాన్ని వాడుకోవడం అనేది తప్పేం కాదు అది. కానీ దాని మూలకంగా లాభాల కంటే నష్టాలు ఎక్కువైపోయినాయి. ఒకసారి ఏమవుతుందంటే అగ్రరాజ్యాలు అంటే మన అమెరికా, బ్రిటన్, దెన్ సోవియట్ రష్యా ఇలాంటి అగ్రరాజ్యాలు చేసేటువంటి ఆటలో వాళ్ళ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి, ప్రపంచాన్ని శాసించడానికి, అభివృద్ధిని చూపించడానికి, అందరినీ కూడా వాళ్ళ కబంధ హస్తాల్లో బంధించుకోవడానికి చేసేటువంటిది ఒక పెద్ద ఆట అన్నమాట ఇది. ఈ ఆటలో చిన్న చిన్న దేశాలు బలైపోతూ ఉంటాయి. అలాంటి వాటిలో మన భారతదేశాన్ని కూడాను బలి చెయ్యాలి అన్నటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి వ్యవహారం. రెండో ప్రపంచ యుద్ధం వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మనం చూసాం, జపాన్ మీద హిరోషిమా, నాగసాకి మీద బాంబులు వేస్తే ఏమైందో చూసాం. పాపం ఆయన ఐన్స్టీను E=mc² అనేటువంటి ఫార్ములా కనిపెట్టి, సాపేక్ష సిద్ధాంతాన్ని కనిపెట్టి, ఈ న్యూక్లియర్ మెటీరియల్ని శాంతియుతమైనటువంటి పర్పసెస్ కోసము, అంటే ఆరోగ్యం కోసము, వ్యవసాయం కోసము వాడుకోవాలనే ఉద్దేశంతో ఆయన కనిపెడితే చివరికి మానవాళిని నాశనం చేసేటువంటి విధంగా బాంబులు తయారు చేశారన్నమాట. ఆయన చివరి దినాల్లో నేను చేసినటువంటిది ఇది ఈ భూగోళం నాశనానికే పనికొస్తుందని చెప్పి చాలా బాధపడి కన్నీళ్లు పెట్టుకొని మరణించాడంట. అంతే హిస్టరీలో రాస్తారు. ఇది జర్మన్ సైంటిస్ట్, బేసికలీ ఈజ్ ఫ్రమ్ ఆస్ట్రియా బట్ సెటిల్ ఇన్ జర్మనీ. సరే, అది దానికి పర్యవసానం. తర్వాత 1954 సంవత్సరంలో అటామిక్ ఎనర్జీ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. ఆ యాక్ట్లో 123 అనేటువంటి ఒక సెక్షన్ కింద భారతదేశాన్ని కూడా మెంబర్ని చేశారు. దాని ప్రకారం ఏమవుతుందంటే నాకు తెలిసినంత వరకు అమెరికా వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి యురేనియం ఏంటి, న్యూక్లియర్ రియాక్టర్స్ ఏంటి, దానికి జనరేటింగ్ కెపాసిటీ ఎంత యురేనియం వచ్చింది, ఆ యురేనియం దేనికోసం వాడావు అనేటువంటి విషయాలు మనం వాళ్ళకి చెప్పాలి. కానీ వాళ్ళు మటుకు మనకు చెప్పరు. చూడండి, అది ఎంత అన్యాయం. అందుకని అన్నది నేను, అది అగ్రరాజ్యాలు ఆధిపత్యం కోసం చేసేటువంటి ఆటలో మనం బలైపోతామని. ఆ అగ్రిమెంట్ మీద ఐ థింక్ మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు సైన్ చేసినట్టున్నారు. అది ఆ అగ్రిమెంట్ కోసం అని చెప్పి చాలామంది అపోజిషన్ పార్టీ వాళ్ళు అప్పుడు ఇది కుదరదండి అన్నారు. అది అలాగే కంటిన్యూస్గా వస్తూ ఉంది. సరే, మన తెలంగాణ కేసీఆర్ గారు మీరు దీనికి వ్యతిరేకం అండి అన్నారు. ఈ యురేనియం అనేటువంటిది 4-5 రకాలుగా ఉంటుంది. ఇది ఎలాగంటే యురేనియం 238, యురేనియం 239, యురేనియం 235, యురేనియం 234 అని రకరకాల క్యాడర్స్ ఉంటాయి. యురేనియం, పొలోనియం, ప్లూటోనియం, థోరియం అని రేడియో యాక్టివ్ మెటల్స్ అన్నమాట. వీటి నైజం ఏంటంటే ఒకసారి వాటిని భూమిలో నుంచి కనుక బయటికి కనుక తీస్తే, జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే అది ఫస్ట్ జరిగేటువంటిది ఏంటంటే గాలిలో కలిసిపోతాయి. గాలిలో రసాయనిక చర్యలు కలిసి అవి అలాగే గాల్లో జరిగిపోయి ప్రపంచం అంతా వెళ్ళిపోతాయి. ఆ గాలిలో తిరుగుతున్నప్పుడు వర్షం కనుక పడితే ఆ వర్షం నీళ్ళతో కలిసి మళ్ళీ భూమి మీదకి వచ్చి భూమిలోకి వెళ్ళిపోతాయి. అవి మొక్కల ద్వారా కనుక వచ్చినాయి అనేసి అంటే ఆ మొక్కల ద్వారా వచ్చినటువంటి ఆకులు కానీ, రసాలు కానీ, పళ్ళు కానీ, పూలు కానీ ఏవైనా సరే మనం కనుక తిన్నామంటే మనకు రోగాలు వస్తాయి. చాలా సెన్సిటివ్గా ఉంటాయి, చాలా డేంజరస్. అది ఒకసారి వాతావరణంలో కనుక కలిసిపోయిందంటే కొన్ని వందల సంవత్సరాల పాటు అలాగే ఉండిపోతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సోవియట్ రష్యాలో జరిగిన చెంబ్రోల్ రియాక్టర్. ఆ రేడియం రియాక్షన్ అనేది ప్రపంచం అంతా వ్యాపించకుండా ఉండదని చేయడానికి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. అది ఎప్పుడైతే పేలిపోతుందని చెప్పి తెలిసిందో ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ వితిన్ అవర్స్లో ఖాళీ చేయించారు. అప్పుడు లాస్ట్ టైం జపాన్కి సునామీ తగిలినప్పుడు కూడా టోక్యో దగ్గర ఉన్న రియాక్టర్ అలాగే పేలిపోయింది. మనం కంట్రోల్ చేయలేము. అది హీట్ జనరేట్ అవుతుంది. 1200 డిగ్రీలు, 1300, 1400, 1500 పోతూ ఉంటుంది. కొంత దూరం పోయిన తర్వాత ఏమవుతుందంటే పేలిపోద్ది రియాక్టర్ది. ఆ రియాక్టర్ కనుక పేలిపోయిందంటే అందులో ఉండే యురేనియం మెటీరియల్ బయటకు వచ్చేదని గాలి కలిసిపోద్ది. అది బాడీల మీద ఎఫెక్ట్ ఇస్తుంది. మెదడు దెబ్బతింటుంది,
నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది, కిడ్నీలు దెబ్బతింటాయి, లేనిపోని రోగాలన్నీ వస్తాయి, క్యాన్సర్ లాంటి రోగాలన్నీ వస్తాయి. అంతటితో వస్తే పర్వాలేదు, నెక్స్ట్ తరాల్లో పుట్టేటువంటి పిల్లలు కూడాను ఎలాంటి వాళ్ళు పుడతారో మనకు తెలియదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంగవికలాంగులు పుడతారు. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే నల్లమల ఫారెస్ట్లో దొరికేటువంటి ఆ మెటీరియల్ని బయటికి తీసి కల్పకం లాంటి రియాక్టర్స్లో వాడాలి. రైట్, బాగానే ఉంది. కానీ నిజంగా అవసరం ఉందంటే నాకు తెలిసినంతవరకు ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, యూరప్, ఈవెన్ చైనా, సోవియట్ రష్యా, కెనడా, అమెరికా లాంటి దేశాల్లో కూడా తీసుకున్నటువంటి డెసిషన్ ఏంటంటే 2029 లేదా 2030 నాటికల్లా, ఎస్పెషల్లీ జర్మన్స్ని తీసుకోండి మీరు, 2029 కల్లా జర్మనీలో ఉన్నటువంటి అటామిక్ రియాక్టర్స్ అన్నీ క్లోజ్ చేసేయాలి. థర్మల్ పవర్ ప్రొడక్షన్ రియాక్టర్స్ అన్నీ క్లోజ్ చేసేయాలి. ఫ్రాన్స్లో కూడా అదే డెసిషన్ తీసుకున్నారు, అమెరికాలో కూడా అదే డెసిషన్ తీసుకున్నారు. అంటే ఇక మీదట ఈ భూమండలం మీద, ఈ భూతలం మీద న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది ఉండదు. ఆ రేడియము, థోరియంను ఉపయోగించి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేసేటువంటి కార్యక్రమం అనేటువంటిది ఇక మీదట జరగదు. కానీ మన ప్రభుత్వం ఇప్పుడు దీని గురించి ఎందుకు ఆలోచిస్తుంది అనేటువంటిది ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. చెప్పే కదా నేను ఇందకనే, అగ్రరాజ్యాల ఆటలో బలిగా అవ్వడం మాత్రమే అవుతుంది. దీని మూలంగా ప్రధానంగా ఏం జరుగుతుందంటే ఆ మెటీరియల్ని సేఫ్గార్డ్ చేయడం కష్టం. దానికోసం మళ్ళీ రియాక్టర్లు పెట్టాలి, ప్రాసెసింగ్ ప్లాంట్లు పెట్టాలి, చుట్టుపక్కల వాతావరణం అంతా దెబ్బతింటుంది, ఫ్యూచర్ జనరేషన్స్ దెబ్బతింటాయి, గ్రౌండ్ వాటర్ నాశనం అయిపోతుంది, నల్లమల ఫారెస్ట్ కూడా నాశనం అయిపోద్ది. ఇంచుమించుగా 14-15 లక్షల ఎకరాల్లో విస్తరించిన నల్లమల ఫారెస్టు నాశనం అయిపోద్ది. నల్లమల ఫారెస్ట్ కనుక పోయిందంటే ఆంధ్రప్రదేశ్కి నీళ్ళు కూడా రావు. ఇప్పుడేదో మహారాష్ట్రలో, కర్ణాటకలో ఉండేటువంటి ఆ వెస్టర్న్ ఘాట్స్లో ఉన్నటువంటి పచ్చదనము రివర్స్ మూలకంగా కృష్ణా, గోదావరి ఇట్లాంటి వాటిలో నీళ్ళు వస్తున్నాయి. కానీ ఇక్కడ నల్లమల ఫారెస్ట్ కనుక పాడైపోయిందంటే ఆ నీళ్లు కూడా పొల్యూట్ అయిపోతాయి, తాగడానికి నీళ్ళు కూడా ఉండవు. అయినా కానీ ఇదంతా నాకు ఎందుకు నాకు అర్థం కదా. అది ప్రపంచవ్యాప్తంగా న్యూక్లియర్ రియాక్టర్ని తీసేయాలి అని ఒక పక్క అనుకుంటా ఉంటే మనం ఇండియాలో దాని గురించి పెట్టాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నాం? ఆ యుఎస్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ న్యూక్లియర్ రియాక్టర్లన్నీ తీసేస్తారు, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఉంటాయి, దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఉంటాయి, టూల్స్, జిగ్స్, డైస్ ఉంటాయి, ప్లస్ ఆ మెటీరియల్ ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళు ఇండియా మీద డంప్ చేయాలని చెప్పి చూస్తున్నారు. అంటే వాడికి పనికిరానటువంటి ఎక్విప్మెంటు, వాడికి జంక్ మెటీరియల్గా మిగిలిన ఎక్విప్మెంట్ మన ఇండియాలో తీసుకొచ్చి పెట్టుకొని నల్లమల ఫారెస్ట్లో నుంచి మెటీరియల్ తీసి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలా? అవసరం ఏముందా మనకి? మనకి ఇప్పుడు ఇండియాలో యాక్చువల్గా ఏంటంటే ఎలక్ట్రిసిటీ అనేటువంటి సర్ప్లస్లో ఉన్నాం మనం. ఇప్పుడు బంగ్లాదేశ్కి ఎలక్ట్రిసిటీ అమ్మే పొజిషన్లో ఉన్నాం మనం. ఈ మధ్యకాలంలో నువ్వు ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ షార్టేజ్ అనే మాట విన్నావా? ఎలక్ట్రిసిటీ అనేటువంటిది ఇప్పుడు త్రూఅవుట్ ఇండియా గ్రిడ్ చేశారు. ఇప్పుడు నేషనల్ పవర్ గ్రిడ్ ఉంది. ఇప్పుడు మనకి 765 kV లైన్స్ వేసిన తర్వాత నేషనల్ పవర్ గ్రిడ్ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం కూడా అలాగే భయపెట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజనప్పుడు కూడాను తెలంగాణ అంధకారం అయిపోతుంది, పవర్ ఏమి ఉండదని. లేకుండా ఎక్కడ పోతుంది? ఛత్తీస్గఢ్ నుంచి పవర్ రావట్లా? నేషనల్ గ్రిడ్ కనెక్టివ్ మూలంగా ఛత్తీస్గఢ్ నుంచి మనకు పవర్ రావట్లా? ఛత్తీస్గఢ్ నుంచి పవర్ రావడం ఏంది? నువ్వు ఎక్కడో జమ్మూ కాశ్మీర్లో పవర్ ప్రొడ్యూస్ చేసినా సరే రామేశ్వరంలో ఉండేవాడు వాడుకోవచ్చు. నేషనల్ పవర్ గ్రిడ్ ఉంది. సోలార్ పవర్ మీదనే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ఒక 10 సంవత్సరాల కింద ఒక్కొక్క యూనిట్ ₹17 ఉన్నటువంటి సోలార్ పవరు ఇప్పుడు ₹1.65 పెడితే దొరుకుతుంది. అలాంటప్పుడు మనం న్యూక్లియర్ ప్లాంట్స్ గురించి ఎందుకు ఆలోచించాలి? వాడికి అమెరికా వాడికంటే సంవత్సరానికి 6 నెలలు వాడికి ఎండ ఉండదు కాబట్టి వాడు న్యూక్లియర్ పవర్ పెట్టుకుంటాడు. మనకెందుకు? సంవత్సరానికి 10 నెలలు ఎండ ఉండేవాళ్ళకి, ఆఫ్రికా ఖండంలో ఉండేవాడికి న్యూక్లియర్ ఎనర్జీ ఎందుకు? యూరోపియన్ కంట్రీ అయినటువంటి జర్మనీ వాళ్ళే ఆఫ్రికాలో ఈ సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టి హై స్పీడ్ ట్రాన్స్మిషన్ లైన్స్ వేసుకొని 700 kV లైన్స్, 800 kV లైన్స్, 1100 kV లైన్స్ వేసుకొని జర్మనీకి తెచ్చుకోవాలని ఆశతో ఉంటే, చేద్దామనే ప్రోగ్రామ్తో వెళ్తే 2029 కల్లా షట్ డౌన్ అంటుంటే, మనం ఇప్పుడు ఆ 1, 2, 3 అగ్రిమెంట్ ప్రకారం అని నల్లమల ఫారెస్ట్ నాశనం చేసి అక్కడి నుంచి యురేనియం తీసి ప్లాంట్లు పెట్టి, అది అమెరికా వాడు తీసేసినట్టు సెకండ్ హ్యాండ్ ప్లాంట్లు పెట్టి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఏంటి మనకి? కేవలము భారతదేశాన్ని నాశనం చేయడానికి మాత్రమే పెట్టినటువంటి ఒక దిక్కుమాలిన ప్రపోజల్. ఇప్పటికే మనకు పవర్ సప్లైస్ ఉంది. ఇక మీద మళ్ళీ ఆ యురేనియం తీసి నల్లమల ఫారెస్ట్ నాశనం చేసి ఈ పవర్ రియాక్టర్స్ కట్టి, కల్పక్కము, కోటాలో ఉన్నటువంటి రియాక్టర్స్ కట్టి చేయాల్సిన అవసరమే లేదు. ఫ్యూచర్ జనరేషన్కి ద ఓన్లీ సోర్స్ ఇస్ ది సోలార్ ఎనర్జీ. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడాను దీన్ని ఒక ఉద్యమంలాగా తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఒక భాగస్వామ్యం అవుతాను. పదండి, కావాలంటే మన అందరం కూడాను హైదరాబాద్ నుంచి కానీ, అమరావతి నుంచి కానీ, వైజాగ్ నుంచి కానీ, ఎక్కడి నుంచి అయినా సరే కావాలంటే ఢిల్లీ పోయి కూర్చుందాం. ఇది మటుకు చేయడానికి మటుకు వీలు లేదు. దీని మూలకంగా మన దేశానికి నాశనమే కానీ అభివృద్ధి అంటూ ఉండదు. వాళ్ళ దేశం ఏమో శుభ్రంగా ఉండాలి, వాతావరణం నీట్గా ఉండాలి, అమెజాన్ లాంటి ఫారెస్ట్ అలాగే ఉండాలి, వేడి అనేటువంటిది తగ్గాలి, వాళ్ళ దేశంలో ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అన్నీ మూసేసుకోవాలి, థర్మల్ పవర్ ప్లాంట్స్ అన్నీ మూసేసుకోవాలి, మన భారతదేశం మటుకు నాశనం అయిపోవాలి.
ఈ ఈ అగ్రరాజ్యాలు చేసే పనులన్నీ ఎప్పుడు ఇలాగే ఉంటాయి. ఆ బ్రిటిషర్స్ కూడా మన ఇండియాలో అలాగే చేశారు. వ్యాపారం చేసుకుంటామని చెప్పి వచ్చారు, జనాల మధ్య తగాదాలు పెట్టారు, ఒకడికి సపోర్ట్ చేశారు, చివరికి భూమిశిస్తు వేశారు. మన భూమి మీద మనం బ్రిటిష్ వాడికి భూమిశిస్తు కట్టాల్సి వచ్చింది. ఇంక అంతకంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా? ఇంచుమించుగా అలాంటి కార్యక్రమమే ఇది కూడా. నల్లమల్ల ఫారెస్ట్ పాడు కావడం అనేటువంటిది ఒకటి. దాని మూలకంగా భారతదేశంలో వర్షాలు పడకూడదు, తిండి గింజలు పండకూడదు, అడుక్కు తినాలి. అప్పుడు అమెరికా వాడు మనకు వచ్చి నేను నీకు ఫ్రీగా గోధుమలు ఇస్తున్నాను అనాలి. లేదంటే అమెరికన్ చర్చెస్లో తీసి పారేసినటువంటి ఆ సెకండ్ హ్యాండ్ బట్టలన్నీ షిప్పులు వేసి మనకు పంపించాలి. వాళ్ళ దేశం ఏమో శుభ్రంగా ఉండాలి, మనం ఏమో నాశనం అయిపోవాలి. వాళ్ళ అమెజాన్ ఫారెస్ట్ బాగానే ఉండాలి, మన నల్లమల ఫారెస్ట్ నాశనం అయిపోవాలి. వాళ్ళు ఉపయోగించినటువంటి ఆ న్యూక్లియర్ మెటీరియల్, ఆ ప్లాంట్లు, మిషనరీ ఎక్విప్మెంట్ మొత్తం కూడాను మనం మంచి రేట్ ఇచ్చి వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. అదేమో సెకండ్ హ్యాండ్ ఎక్విప్మెంట్, వాళ్ళకేమో పనికిరాదు, వాళ్ళేమో తీసేశారు. వ్యాపారం అన్నమాట ఇది, పక్కా వ్యాపారం ఇది. నేను మీ టీవీ ద్వారా కోరుకుంటుంది ఏంటంటే దీని మీద మటుకు ఉద్యమం రావాల్సిన అవకాశం మటుకు అవసరం మటుకు ఉంది. ఇండియాలో పవర్ షార్టేజ్ లేదు, సోలార్ పవర్ బ్రహ్మాండంగా ఉపయోగించుకోవచ్చు. చాలా తక్కువ ఖరీదుగా ఇప్పుడు వస్తుంది. 10 సంవత్సరాల కింద 17 రూపాయలు ఉన్నటువంటిది ఇప్పుడు ₹1.65 వస్తుంది. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్, కడప, కర్నూలు, గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతం ఇవన్నీ కూడా సోలార్ ఎనర్జీకి సూటబులే. 10,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్రొడ్యూస్ చేయగలిగిన కెపాసిటీ ఈ ప్రాంతాల్లో ఉంది. పవర్ అమ్ముకోవచ్చా? మనం వేరే రాష్ట్రాలకు కూడా పవర్ లేదంటే అమ్ముకోవచ్చు. కావాలంటే మన పక్కన ఉన్న పాకిస్తాన్కి అమ్ముకోవచ్చు. సరే అమ్ముతారో లేదన్నది మోడీ గారు డిసైడ్ చేస్తారు. బంగ్లాదేశ్లో కనుక కావాలనుకో అమ్ముకోవచ్చు. భూటాను, నేపాల్ ఇట్లాంటి దేశాలందరూ మనం పవర్ అమ్ముకోవచ్చు. సరే శ్రీలంకకు పవర్ అమ్మడం అంటే చాలా కష్టం, దాన్ని వదిలి. మనకి సర్ప్లస్ పవర్ ఉన్నప్పుడు మన అడవులను నాశనం చేసుకొని డేంజరస్ మెటీరియల్ అయిన యురేనియంని భూమిలో నుంచి బయటికి తీసి అమెరికా వాడు తీసి పారేసినటువంటి చెత్త మెటీరియల్, ప్లాంట్ అండ్ మిషనరీ తెచ్చుకొని మనం ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాల్సినంత కర్మ ఏంటి? మనకి అవసరం ఉందా? ఒక సామాన్య మాట్లాడుకుని నువ్వు చెప్పవా, మన అవసరం ఉందా? అస్సలు అవసరమే లేదు. అయినా కానీ ప్రజలు ఎందుకు చేస్తారయ్యా బాబు అంటే చెప్పే కదా నేను, అగ్రదేశాలు ఆధిపత్యం సంపాదించాలి, వాళ్ళ అడవుల మీద సంపాదించాలి, ప్రజల మీద సంపాదించాలి, వాళ్ళ ఫైనాన్స్ మీద సంపాదించాలి, వాళ్ళ నది రివర్ వాటర్స్ మీద సంపాదించాలి, పరిశ్రమల మీద, అన్నిటి మీద కూడా వాళ్ళకి ఆధిపత్యం కావాలి. మేము చెప్పిందే కరెక్టో, మీరు మా కాలి కింద చెప్పులాగా ఉండాలి, మీరు మా బానిసల కింద బతకాలనేటువంటిది వీళ్ళ ఉద్దేశం. కేవలం వాళ్ళ ఆధిపత్యం కోసం, భూమి మీద ఆధిపత్యం కోసం చేసేటువంటి పని. నల్లమల ఫారెస్ట్ కనుక నాశనం అయితే నెక్స్ట్ జనరేషను అడుక్కు తినాల్సిన పరిస్థితికి వస్తుంది. భద్రాచలం ఫారెస్ట్ కనుక పాడైపోతే తెలంగాణ అనేటువంటిది ఎడారైపోతుంది. అదే విధమైనటువంటి పరిస్థితి మిగిలిన దేశవ్యాప్తంగా కూడా వచ్చి చాలా పెద్ద ప్లాన్ అయ్యా. ఇది దుర్మార్గమైన ప్లాన్ అనమాట. ఇది ఒక 40-50 సంవత్సరాల్లో ఇండియా క్లోజ్, ఎలాగైనా సరే క్లోజ్ చేయాలి. ఎలా క్లోజ్ చేయాలన్నా బాబు అంటే ఇది బయట మనకి ఏం చూపిస్తారంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది కేవలం 50 పైసలు పడుతుందండి. మీకు థర్మల్ పవర్ ప్రొడ్యూస్ చేసుకోవాలంటే 4 రూపాయలు అవుతుందండి, ఇది 50 పైసలుగా వస్తుందండి అంటాడు. 50 పైసలు నీకు ఇప్పుడు వస్తుంది, బాగానే ఉంది. కానీ 40 ఏళ్ళు పోయిన తర్వాత అసలు అక్కడ ఏం ఉండదుగా నీకు. నల్లమల ఫారెస్ట్ పోయి, భద్రాచలం ఫారెస్ట్ పోయి, దేశంలో ఉన్న ఫారెస్ట్లు పోయి, ఛత్తీస్గఢ్ లాంటి ఫారెస్ట్లు పోయి, దక్కన పీఠభూమి అంతా నాశనం అయిపోయి, వెస్టర్న్ ఘాట్స్ నాశనం అయిపోయి ఏం చేసుకుంటావు నువ్వు? పవర్ ప్రొడ్యూస్ చేసి. జనాలు ఉంటేనే పవర్ కావాలా? జనాలు చచ్చిపోతే పవర్ కావాలా? దేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా నువ్వు కాళ్ళు లేనివాడు, గుడ్డోడు, కుంటోడు, లివర్ పాడైపోయినటువంటి వాడు, లేచి నడవలేనటువంటి వాడు. ఇదా దేశం అంటే? దేశం అంటే విజ్ఞానవంతమైన దేశం ఉండాలి, ఆరోగ్యవంతమైన దేశం ఉండాలి. ఇది పాడు చేయడానికే వచ్చింది కానీ బాగు చేయడానికి రాలా. ఉద్దానంలో పరిస్థితి ఏందో మనం చూస్తూనే ఉన్నాగా. కేవలం ఫ్లోరైడ్ మూలకంగా తెలంగాణ ప్రాంతంలో ప్రజలు ఎట్లా బాధపడుతున్నారో చూస్తాంగా. ఆ ఉద్దానము, ఈ ఫ్లోరైడ్ బాధితులు నథింగ్ దీంతో కంపేర్ చేస్తే. అందుకని దీన్ని మటుకు 110% వ్యతిరేకించి తీరాల్సిందే. ఎవడికో డబ్బులు దోచిపెట్టడానికి వాడికి పనికిరానటువంటి ఎక్విప్మెంట్ని మనం కొనుక్కోవడం ఏంది, వాళ్ళకి డబ్బులు కట్టడం ఏంది, మన ఫారెస్ట్ పాడు చేసుకోవడం ఏంది, వాడి ఫారెస్ట్ అట్టి పెట్టుకోవడం ఏంటి? యురేనియంని బయటికి తీయాల్సిన అవసరం లేదు, రీప్రాసెసింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఫారెస్ట్ నాశనం చేయాల్సిన అవసరం లేదు. ఆ రకంగా తయారైన పవర్ అనేటువంటి మనకు అవసరం లేదు. ఇప్పుడు అసలు మనకు అవసరమే లేదు. పవర్ సర్ప్లస్ ఉంది మనకి ఇప్పుడు, జనరేటింగ్ కెపాసిటీయే. ఇంకా అలాంటప్పుడు ఎందుకు? సో అందుకని యురేనియం ఫారెస్ట్ గిరెస్ట్ అంటే చెప్పడానికి ఏంటంటే యురేనియం మూలకంగా రియాక్టర్ కడతారు. రియాక్టర్లు చాలా పవర్ చాలా చీప్గా వస్తుంది. దానికైతే అంతా, దీనికైతే ఇంత అంత బోగస్ థింగ్స్ ఇవన్నీ. వాళ్ళ ఆధిపత్యం చెలాయించడానికి, వాళ్ళకి పనికిరాని వస్తువులు మన నెత్తి మీద పెట్టడానికి చేసేటువంటి దిక్కుమాలి పని ఇది. అగ్రరాజ్యాలు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటాయి. నాకు తెలిసినంత వరకు ఒక భారతీయ పౌరుడిగా నేను మీ ఫ్యూచర్ జనరేషన్స్కి చెప్పేది ఏంటంటే, వీళ్ళు చెప్పేటువంటి మాటలు నమ్మకండి. మీరు నాశనం అయిపోతారు, మా తరం అయిపోయింది. మీరు నాశనం అయిపోతారు, మీ పిల్లలు, మనవాళ్ళు నాశనం అయిపోతారు. చివరికి అల్టిమేట్గా భారత జాతి అనేటువంటిది నాశనం అయిపోతుంది. వాళ్ళ ఉద్దేశం కూడా అదే.
భారతదేశము ఇస్రో లాంటి సంస్థలు బాగా అభివృద్ధి చెందారు. 144 శాటిలైట్లను ఒకటేసారి లాంచ్ చేశారు. పవర్ షార్టేజ్ లేదు. దేశంలో 6 మతాలున్నా, 3000 కులాలున్నా, 20 భాషలున్నా, ఏమున్నా సరే వీళ్ళు కలిసికట్టుగానే ఉన్నారు. అందుకని ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి కనుక పెట్టి వాళ్ళని విచ్ఛిన్నం చేసి నాశనం చేస్తే, తగాదలు పెట్టి నాశనం చేస్తే అడుక్కు తినేవాళ్ళు అయిపోతే మన దగ్గరికి అడుక్కు తినడానికి వస్తారు. అదనమాట వాళ్ళ ఉద్దేశం. ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ దిస్.